హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మన వీడియోలో ఒక స్నాక్స్ ఐటెం అనేది చూద్దామండి. ఒక 10 నిమిషాల్లో రెడీ చేసుకునేలాగా ఏంటి అనేది స్వీట్ కార్న్తో మనం మసాలా రెడీ చేద్దాం. చూసారా, స్వీట్ కార్న్ మసాలా మనం ఎలా రెడీ చేసుకోవాలి ఏమిటి అనేది చూద్దామండి. దాని ప్రాసెసింగ్ ఏంటనేది చూద్దాం. ఇలాగా తొక్కంతా మొత్తం వలిచేయాలండి. ఇలా తొక్క మొత్తం తీసేస్తే కనుక ఇలాగ మొత్తం 2 పొత్తులు అయితే నేను తీసుకున్నాను. సో మీరు జనాన్ని బట్టి ఎన్ని ఉంటే అన్ని తీసుకొచ్చండి. పూర్తి వీడియో చూడండి. మీకు ఎక్కడ స్కిప్ చేశారంటే కనుక ఈ స్వీట్ కార్న్ మసాలా ఎలా రెడీ చేశాననేది మీకు ఎక్కడ మిస్ అయిపోతారో. ఇలాగా కుక్కర్ పెట్టుకొని లోన రింగ్ ఉంటుంది కదండి, మనం కేక్ చేసేటప్పుడు కేక్ బౌల్లో పెడతాం కదా, అటువంటిది ఒకటి పెట్టేశాక ఇలాగా 2 ముక్కలుగా విరిచి స్వీట్ కార్న్ని నీటిలో వేయట్లేదండి, ఓన్లీ స్టీమ్ చేస్తున్నాం అంతే. మనం ఇలాగా ఈ సైడ్కి ఒక ముక్క పెట్టేసామంటే కనుక మనకి కుక్కర్ విజిల్ పెట్టుకోవడానికి సరిపోతుంది. మనకి నీళ్ళు కిందే తప్పితే పైన కార్న్ అనేది నీళ్ళు పీల్చుకోదు. ఇలా కుక్కర్ క్లోజ్ చేసేయండి. కుక్కర్ మూత పెట్టేశాక ఇలాగా ఒక ఉల్లిపాయ తీసుకుని పెద్దగా కట్ చేసుకుని మిక్సీ కొట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ కొట్టుకున్నాక తర్వాత చూపిస్తానండి. ఇక్కడైతే విజిల్ వచ్చేస్తుంది. 1 నుంచి 2 విజిల్ సరిపోతుంది. స్వీట్ కార్నే కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. ఇక్కడైతే ఉల్లిపాయ అనేది పేస్ట్ కింద కొట్టుకొచ్చేసాను. పేస్ట్ కొట్టేశాక ఏం చేయాలనేది నెక్స్ట్ చూద్దామండి. ఈలోపే మనకి ఇంకొక విజిల్ వస్తే కనుక విజిల్ తీసేసుకొని ఇలాగా ఒక బాండ్లీ పెట్టుకొని దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనకి ఉల్లి పేస్ట్ అనేది దీంట్లో వేసేసుకోవాలండి. ఉల్లి పేస్ట్ అనేది కలర్ చేంజ్ అయిపోవాలి, అంటే ఆల్మోస్ట్ కలరు బాగా వేయించుకోవాలి. అంటే ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఎక్కడన్నా మీరు స్కిప్ చేస్తారంటే ఇది అయిపోతుంది. ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి, చూసుకుని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు వేసాను, అంటే మీకు తగినంత వేసుకోండి. చాలా తక్కువ పడుతుంది ఉప్పు అనేది ఇలాంటి మసాలాల్లో. ఈ స్వీట్ కార్న్ మసాలాకి మనం ఏమేమి వేస్తామనేది మీరు పూర్తి వీడియో చూసారంటే కనుక తెలుస్తుందండి. ఎక్కడ స్కిప్ చేసినా అక్కడక్కడ వేస్తూ ఉంటాను. పూర్తి వీడియో చూడాలండి, అప్పుడే తెలుస్తుంది. చూసారా, ఇక్కడ ఆనియన్ పేస్ట్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేసింది, అంటే మనకి పచ్చివాసన పోయింది. కారం కూడా 1/2 టీ స్పూన్ వేసాను, ఎక్కువగా ఏమీ వేయలేదు. 1/2 టీ స్పూన్ వేసాక ఇక్కడ కొంచెం వాటర్ జల్లానండి, చేతులతో ఇలా జింకరించాను అంతే. ఆ కారం ఉప్పు వేసాను అంతే. స్వీట్ కార్న్స్ దాంట్లో వేసేసేయాలి. మీకు కావాలంటే పెద్ద పీసెస్గా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా చిన్న పీసెస్గా కట్ చేసుకుని మీరు ఇలాగా స్వీట్ కార్న్ పీసెస్ని ఈ మసాలా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. సిమ్లోనే ఈ ప్రాసెసింగ్ చేయాలి. ఈ ప్రాసెసింగ్కి మినిమం 10 మినిట్స్ అయితే పడుతుందండి. విజిల్ వేయించి తర్వాత తీయడానికి కానీ ఈ మసాలా దానికి బాగా పట్టడానికి కానీ పొయ్యి మీద 1 మినిట్ పడుతుంటాం కాబట్టి మనకి ఉడికించేది అన్నీ కలిపితే ఒక 10 మినిట్స్ పడుతుంది. 10 మినిట్స్లోనే మనకి మంచి మసాలా రెడీ అయిపోతుందండి, స్వీట్ కార్న్ మసాలా. ఉప్పు ఎక్కువ అస్సలు వేసుకోవద్దు, టేస్ట్ మారిపోతుంది. ఇక్కడ చాట్ మసాలా అనేది యాడ్ చేస్తున్నాను. చాట్ మసాలా వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి. పుల్లగా కమ్మగా ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా స్వీట్ కార్న్కి ఇలా వేయడం వల్ల బాగుంటుంది. నేను కొత్తిమీర కూడా వేసాను, దీంతో ఫ్లేవర్ ఇంకా పెరిగి చాలా బాగుంటుంది. కొత్తిమీర ధర కొంచెం వేసుకుంటే చాలండి, ఫ్లేవర్ బాగుంటుంది. మీరు వేడివేడిగా తిన్నా లేదా చల్లారే కన్నా వేడివేడిగా అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు ఇలా తినడం కష్టం అనుకుంటే దానికి స్టిక్ పెట్టేసేయండి, లేదా ఫోర్క్ పెట్టేయండి. తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే ఇలా సర్వ్ చేసుకున్నాను.
చూసారా, మా ఇంట్లో మేము 5 ఉన్నాం కాబట్టి 5 పీసెస్గా కట్ చేసేసాను నేను ఇక్కడ. చూసారండి, రెడీ అయిపోయింది. స్వీట్ కార్న్ మసాలా రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పంపించడం మర్చిపోవద్దు. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ముందుగానే మీకు రావాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఆల్ అనే బటన్ ఉంటుందండి, దాన్ని నొక్కారంటే కనుక ముందుగానే మీకు అందరికన్నా ముందుగానే మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది, వీడియోస్ అనేది పోస్ట్ అవుతుంది. చూసారు కదా, మన వీడియో అయితే ఇదేనండి. ఇవాళ వీడియో చూసి వదిలేయకుండా లైక్ షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. ఎలా వచ్చింది ఈ మసాలా, నేను ఎలా చేశాను అనేది కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మన వీడియో చూస్తున్న ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ, సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.